బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి 20 నుంచి 30% కమిషన్లు తీసుకుంటుందని ఆరోపించారు మాజీ సీఎం కేసీఆర్. ఏ వ్యాపారం చేశారని కేసీఆర్ కుటుంబ సభ్యులకు వేల కోట్ల ఆస్తులొచ్చాయని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ మాట 20% 30% కమిషన్లని నేను అంటలేను. ఎవరన్నారు? స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్కు పోయి 200 మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లిపెట్టి మమ్మల్ని 20-30% కమిషన్ అడుగుతుండ్రు. ఇది ఏమన్యాయమని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ గురించి ఈ 20-30% గురించి చెప్తున్నారు. డైరెక్ట్ గా ముక్కుసూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత నిధులు సుమారు 1500 కోట్ల పైగా వైట్ డబ్బు మీ పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చాయి, ఏమి వ్యాపారం చేశారని మీ కుటుంబ సభ్యులకు ఈనాడు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. అస్సలు గురుగింజ కింద నలుపుని మీరు గ్రహించకుండా